ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇందులో భాగంగానే వర్షాకాలంలో శానిటేషన్పై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని చెప్పారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. అధికారం చేపట్టిన నెల రోజుల కాలంలోనే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆయా సమస్యలున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి స్థానికులకు భరోసా కల్పిస్తూ అధికార యంత్రాంగంలో కదలిక తీసుకువస్తున్నారు. తాజాగా ఏలూరు 48, 49 డివిజన్లో ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా డివిజన్లో నీట మునిగిన రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో అపారిశుధ్య వాతావరణం నెలకొనడంతో కార్పొరేషన్ అధికారులకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజాధనం, సమయం వృధా కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అధికారుల్లో కదలిక తీసుకువచ్చేందుకే క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ముందు చూపు కొరవడంతో అధికారుల్లో సైతం అశ్రద్ధ వహించిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, పరిష్కార చర్యలతో యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని ఎమ్మెల్యే చంటి అన్నారు. కోఆప్షన్ సభ్యుల సమ్మర్ పెదబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు ఆయా డివిజన్లో పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తొలుత స్థానికంగా ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నెరుసు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది సిల్ట్ ఆ నీళ్ళు ఇక్కడ నుంచి మా రోడ్డు మా కాలువలు ఆయన కూడా 3 సంవత్సరాలు తెప్పలాలనే 3 సంవత్సరాలు తెప్పలేదు, అందుకే ఇప్పుడు బయటికి తీసుకొచ్చాం గుట్లో. ఊరంతా కూడా శానిటైజేషన్ డ్రైవ్ చేసిన దీంట్లో ఈ డ్రైన్లు కూడా పూడికలు తీసే దాంట్లో పెడతాం జరిగింది. అయినప్పటికీ కూడా దీంట్లో రోడ్డు అలాగే ఒక డ్రైన్ వెడల్పు చేయాలని వీళ్ళందరూ కూడా కోరారు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించమని చెప్పి మేయర్ గారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల్లో ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అశ్రద్ధకు గురవటం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రావటమే ఇమీడియట్గా వర్షాకాలం రావటం వల్ల వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, ప్రజలకు ఏ విధమైన వైరల్ ఫీవర్లు కానీ అలాగే ఏదైనా కలరా, మలేరియా ఇటువంటి రాకుండా ఉండటం కోసం ముందుగా వర్షాకాలం రాంతోటే మేము అధికారంలోకి రాంతోటే వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరగని పరిస్థితుల్లో శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. అందులో భాగంగానే మరి కార్పొరేషన్ మేయర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కానీ అందరూ కూడా ఏదైతే ముందు చర్యలు తీసుకోవాలి అంటే 3 నెలల ముందు తీసుకోవాల్సిన ఎలక్షన్ రావటం వల్ల వాళ్ళ అశ్రద్ధ వల్ల తీసుకోకపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కూడా తుఫాన్ అవడం వల్ల 4 రోజుల నుంచి పనులు ఆగినాయి, కానీ లేకపోతే ఈ పాటికి ఈ కూడా జరగడం జరిగింది. ముందు చూపుతోనే ప్రతిదీ కూడా ఏదైతే పూడికలు తీయాలో, ఏదైతే కాలువలు వెళ్తుండగా ఉన్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇవన్నీ తీసాలో అన్నింటి మీద చర్యలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెండర్ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రానున్న వారం రోజుల్లో ఏలూరులో ఉన్న పూడికి తీతలన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం వాడటం వల్ల మళ్ళీ ఆ పూడికి తీసింది టాటల మీద తీసుకెళ్ళాలి. డబ్బు వృధా అవ్వకూడదు, తీసిన పని సక్రమంగా అవ్వాలనే ఉద్దేశంతో మరి 22 వరకు వర్షాలు అంటున్నారు. ఈ వర్షాలు ముగించి 5 రోజులు తెరిపిస్తే సరిపోద్ది. 5 రోజుల తెరుపులో ఈ పనులన్నీ కూడా అయిపోతే తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిత్యం ప్రజల్లోనే ఉంటాం. ప్రజా సమస్యల మీద పోరాటం అనేది, అలాగే ఏదైతే ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందుబాటులో ఉన్న నిధులతో వీళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది మేయర్ గారికి చెప్తున్నాం. మేయర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ వాటి మీద తగు చర్యలు చేసి తగు జాగ్రత్తలు తీసుకుని దోమలకు సంబంధించిన కానీ అలాగే ప్రజల ఆరోగ్య రీత్యా ఏది ఇబ్బంది ఉండకో పెనాయిల్లో కానీ హెల్త్ ఆఫీసర్ గారు కూడా రోజు ఏదో ఒక డివిజన్ 2-3 డివిజన్లు విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి చోటన ఏం జరిగింది అనేది ఆవిడ కూడా చూస్తుంది. ఆవిడ కూడా ఎందుకంటే ఈ వర్షాకాలం ఇబ్బంది రాకుండా ప్రజలు అనేక ఆశలతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం పని చేస్తుంది. తప్పనిసరిగా మాకు ఇది అందుబాటులో ఉంటుందనే ఒక నమ్మకాన్ని మేము కల్పించాలి. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ఇదే విధంగా ఉంటుంది. ఇదేదో కొత్తగా మొన్న ఎన్నికయ్యాం కాబట్టి రావడం అనేది కాదు. నిత్యం ఎప్పుడైతే ఏదైతే పని ఉందో, ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య దగ్గర తప్పనిసరిగా మేము ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు అట్లాగే స్థానిక 47వ డివిజన్, 48వ డివిజన్, 48, 49వ డివిజన్లో ఉన్నటువంటి స్థానికులు, నాయకులు, గౌరవనీయులు చోడే వెంకటరత్న గారు మేమందరం కూడా 48వ డివిజన్, 49వ డివిజన్లో
మరి గత నెల రోజుల నుంచి వర్షాలు పడుతున్న సందర్భంగా కారణంగా మరి ఇక్కడ డ్రైన్లన్నీ పొంగటం, అట్లాగే రోడ్ల మీదకి నీళ్లు రావటము, మరి కాలువల్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారంతో సిల్ట్ తీపిలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా శాసనసభ్యుల వారికి మరి వచ్చి విన్నపించుకోవడంతో మరి ఈ రోజున మరి సడన్గా ఎమ్మెల్యే గారు అట్లాగే మేమందరం కూడా ఈ డివిజన్లో పర్యటనలు ఉదయం నుంచి చేస్తున్నాము. మరి స్థానికంగా ప్రజలందరూ కూడా వర్షాల్లో మరి రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, డ్రైన్లు కూడా కొంచెం నీళ్లు వానలు పడుతున్నాయి కాబట్టి సిల్ట్ తీసే కార్యక్రమం కూడా చేపట్టమని చెప్పి అడగడంతో మరి శాసనసభ్యులు వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి అట్లాగే ఎంహెచ్ఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఎవరు కూడా అనారోగ్యం పాలవకుండా అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలని చెప్పేసి మేము సూచనలు చేస్తున్నాం. కార్పొరేషన్ పరంగా మరి అనేక చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు అందరం కూడా చెప్పడం జరిగింది అధికారులకు. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు ప్రతినిత్యం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అవసరాలని తీర్చమని చెప్పి మరి శాసనసభ్యుల వారు, మేయర్ గారు చెప్పడంతో పాటు వీళ్ళు మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం.